శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జూన్ 22 నుంచి 28 మధ్యలో జరగబోయే వారఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ధనస్థానంలో ఉన్నటువంటి సరే మనం చెప్తాను విషయం కంటిన్యూ చెప్తాను సార్. అలాగేనా? శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జూన్ 22 నుంచి 28 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ రాశి వారికి దశమ స్థానంలో దిగ్బలుడై ఉన్న కుజ కేతువుల ప్రభావం వలన జాతకుడు ఏ పనినైనా సమర్థవంతంగా నిర్వహించే ప్రయత్నం చేస్తాడు. వృత్తిలో ఎన్ని సమస్యలు ఎదురైనా దాన్ని ఎదిరించి పోరాడి నిలబడే ధైర్యం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వృత్తిలో ప్రమోషన్ కానీ అదనపు బాధ్యతలు నిర్వహించవలసి రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఇక దశమంలో ఉన్నటువంటి కేతు ప్రభావం ఏముందంటే వృత్తిలో మారడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి. చేస్తున్న వృత్తి మీద చాలా వరకు శ్రద్ధ ఇంట్రెస్ట్ తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా కొత్త వృత్తిలోకి మారాలి అని బలంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే అటు ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న వాళ్ళకి ఇదంత సులభం కాదు కాబట్టి ఏదో విధంగా దాన్ని అడ్జస్ట్ అవుతూ ఎన్ని విమర్శలు చికాకులు వచ్చినా పట్టుదలగా నిలబడితే దీని యొక్క ప్రతిఫలం మీకు ఒక ప్రమోషన్ రూపంలోనూ ఒక అభివృద్ధి రూపంలోనూ తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. దీనికి అనుగుణంగా ప్రస్తుతం దశమాధిపతి రవి అష్టమంలో అంటే మీకు దశమానికి లాభంలో ఉండడం వల్ల కంపల్సరిగా మీకు ఒక ప్రమోషన్ లాంటిదో వృత్తిపరమైన అభివృద్ధి తొందరలో రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురువు కూడా మీకు అనుకూలంగా ఉండడం వలన వృత్తిలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా తిరిగి వాటిని మంచిగా మార్చుకొని చివరికి సాటిస్ఫైడ్గా మీ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ధనాధిపతిగా ఉన్నటువంటి గురువు అష్టమంలో ఉన్నప్పుడు జాతకుడికి ఆకస్మిక ధనలాభం కలుగుతూ ఉంటుంది. అది దశమాధిపతితో కలిసి ఉండడం వలన వృత్తిలో మార్పు రావడం వల్ల కామన్గా మీకు డెవలప్మెంట్ వస్తుంది. కొంతమంది వృత్తి రిటైర్ అవ్వడం వల్ల కానీ లేదంటే వృత్తిలో మారేయడం వల్ల పిఎఫ్ లాంటి స్టైఫండ్ లాంటివి రావడం వాటి వల్ల వృత్తిపరమైనటువంటి లాభం కలుగుతూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం వృత్తిలో గ్రోత్ ఉంటుంది, మార్పు కూడా రావడం జరుగుతుంది. బట్ ఏదైనా జాతకుడికి ఇది అనుకూలంగానే ఉంటుంది తప్ప ఇబ్బందికరంగా అయితే ఉండదు. ఏదైనా ప్రయత్నం బట్టి ఉంటుంది తప్ప మనం ఏ ప్రయత్నం చేయకపోతే మీరు ఆ వృత్తిలోనే కంటిన్యూ అవుతారు. యాజిటీజ్గా అన్ని పరిస్థితులు అనుకూలంగానే సజావుగానే సాగడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ వారంలో వచ్చిన మార్పు ఏంటంటే భాగ్యస్థానంలోకి బుధుడు రావడం జరిగింది. అంటే ఇది విద్యార్థులకు ఏమవుతుందంటే ఉన్నత విద్య కొరకు ఏదైనా దూర ప్రాంతం కానీ విదేశం కానీ వెళ్ళడం కానీ ఒక మంచి గురువు లభించడం వల్ల వారి ద్వారా చాలా విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్వతంత్రంగా జాతకుడు ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం సంబంధించి కానీ ఒక భక్తి కార్యక్రమం వల్ల కానీ ఏదైనా ఒక విదేశ వ్యవహారాలు కలిసి వస్తాయి. దూర ప్రాంతంలో మీ వృత్తి లేదా వ్యాపారం చేయాలనే ఆలోచన ఈ సమయంలో నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మంచి ఆలోచన దైవ సంబంధించినటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రం అంటే తిరుపతి లాంటి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రం దర్శించడం వల్ల మీకు దాని ఫలితం ఎక్కువగా వస్తుంది. అలాగే దర్శిద్దామనే ఆలోచన మీకు కలుగుతుంది. అది ప్రయత్నపూర్వకంగా కంపల్సరీగా మీరు ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని ఈ సమయంలో దర్శించడం జరుగుతుంది. అయితే ఈ వార ప్రారంభంలో ఇంచుమించు గ్రహాలన్నీ రాహుకేతుల మధ్య ఉండిపోవడం వల్ల చతుర్థంలో రాహు దశమంలో కేతు ఉండడం వల్ల సాధారణంగా ఇది విద్యార్థులకి ఎలా ఉండదంటే విద్య మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. మీ యొక్క ప్రతిభ మీ యొక్క టాలెంటు మీ పేరెంట్స్కి అంతగా సాటిస్ఫాక్షన్గా ఉండదు. మీరు కూడా ఏదైనా హాస్టల్లోనో దూరంగా చదవాలి తప్ప ఇంటి దగ్గర చదువుకోవడం వల్ల పెద్దగా మీకు దృష్టి కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉండదు. అలాగే స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొన్ని లావాదేవీలు ఇబ్బందులు మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. వృత్తిపరమైన ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. సో అందువలన ఏంటంటే కంపల్సరీగా మీరు ఈ వారంలో రాహు కేతువుల అనుగ్రహం కోసం సాధారణంగా ఏదైనా దుర్గా అమ్మవారి ఆలయంలో కానీ విఘ్నేశ్వరుడు ఆలయంలో కానీ ఈ రాహు కేతుకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. సో అది కుదరని వారు ఏం చేయాలంటే అమ్మవారికి
విధి విధానంగా కుంకుమార్చనం, మరి విఘ్నేశ్వరుడికి గరిగతో అర్చించడం, ఉండ్రాలు నైవేద్యంగా పెట్టి పంచిపెట్టడం, ఇటువంటివి అమ్మవారిని విఘ్నేశ్వరుని పూజించడం వల్ల ఒక విధంగా ఈ దోష ప్రభావం చాలా వరకు మీకు సమస్య పోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా 5వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మీరు ఏ ప్రయత్నమైనా సకాలంలో చేయలేకపోతుంటారు. ప్రతి పని వాయిదా పెడుతుంటారు, ఆలోచిస్తారు, నిర్ణయం తీసుకుంటారు, దాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. అలాగే ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు షేర్ మార్కెట్, స్పెక్యులేషను, జోదం వాటికి దూరంగా ఉండాలి. ప్రేమికులకి చాలా వరకు డిసప్పాయింట్మెంట్గానే ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఏదో విధంగా వాయిదా పడడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ వారంలోనే 23వ తారీఖున మాస శివరాత్రి రావడం జరిగింది. ఈ మాస శివరాత్రి రోజు శివుడికి ప్రదోష సమయంలో అభిషేకం చేయడం వల్ల నెల మొత్తం అభిషేకం చేసే ఫలితం అన్నది జాతకులు పొందడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఎవరైతే ఈ జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముతారో, దాన్ని పాటిస్తూ ఉంటారో వారు కంపల్సరిగా నెలకొక్క రోజు వచ్చే ఈ మాస శివరాత్రి రోజు శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకొని విభూది ధరించడం వల్ల సకల ఇబ్బందులు, బాధలు తొలగి జాతకుడు ఆరోగ్యవంతుడు అవ్వడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరిగా అదొకటి ఈ వారం పాటించండి. ఎవరైతే విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, రుణదాతల నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి వస్తుంది అనుకున్న వాళ్ళు ఒక 5 గోమతి చక్రాలు తీసుకోండి. పూజా స్టోర్లో దొరుకుతాయి. ఈ 5 గోమతి చక్రాల్ని ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకొని, అంటే కర్చీఫ్ సైజు కూడా అక్కర్లేదు, చిన్న సైజు ఎరుపు రంగు క్లాత్లో ఈ 5 గోమతి చక్రాలు ఉంచి అందులో ఒక కర్పూరం బిళ్ళ కానీ కొద్దిగా ముద్ద కర్పూరం కానీ ఉంచి ఒక ప్యాకెట్ లాగా దాన్ని తయారు చేసుకొని ఎరుపు రంగు దారంతో ఒక పొట్లంలాగా దాన్ని తయారు చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఇది ఏం చేస్తారంటే ఈ అమావాస్య వెళ్ళిన మన్నాడు మీకు ఎప్పుడైతే మనకి కొత్త నెల ప్రారంభమవుతుందో ఆ రోజు మీ పాకెట్లో మీరు ఎక్కడికి వెళ్ళినా దాన్ని దగ్గర పెట్టుకోండి. ఇది పౌర్ణమి దాకా ఒక 15 రోజులు మీ జేబులో పెట్టుకొని మీరు ఎక్కడికి వెళ్ళినా దాన్ని తీసుకెళ్ళని నియమాలు ఏమి అక్కర్లేదు. పౌర్ణమి లోపు మీకు ఏదో ఒక శుభం, అదృష్టం కలుగుతూ ఉంటుంది. మరి ఆ పౌర్ణమి రోజు ఈ గోమతి చక్రాలతో కూడుకున్నటువంటి పొట్లాన్ని ఏదైనా పారే నదిలో వదిలివేసి మళ్ళా కొత్తది తీసుకుంటే మళ్ళీ మీకు దాని ప్రభావం ప్రారంభమవుతుంటుంది అన్నమాట. ఏదైనా పని అమావాస్య రోజు ప్రారంభించినప్పుడు ఆ రోజు నుంచి చంద్రుడు వృద్ధి చెందుతూ ఉంటాడు. అందుకని ఎక్కువగా ఈ తమిళనాడు వాళ్ళు అమావాస్య రోజు పని ప్రారంభించడానికి కారణం ఏంటంటే ఆ రోజు నుంచి చంద్రుడు నెమ్మదిగా పాడ్యమి, విధియ, తదియ వృద్ధి చెందుతూ పౌర్ణమి నాటికి ఫుల్గా ఉంటాడు. అందుకని మీ పనులు కూడా అలాగే పూర్తిగా అవుతాయని ఇది ఈ విధంగా ఈ గోమతి చక్రాలు కూడా చంద్రుని స్వరూపం కాబట్టి ప్రయత్నం చేసి చూడండి. నమ్మకంతో ఫలితం మాత్రం ఎక్సలెంట్, 100% సక్సెస్ వస్తుంది. స్వస్తి.